మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలో మేమందరం చేరి పాటలతో నేను స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఇది మమ్మల్ని అందరినీ ఈ 16 దినాలు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా నీ సన్నిధానంలో ప్రవేశపెట్టిన విధానం వరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ మాటలు వెన్నదగినవి నాయన. నీ మాటలు విన్నవారు అవి జీవితానికి అన్వయించుకున్నవారు బ్రతుకులు జీవితాలు బాగుపడినవి నాయన. మా పాప నుంచి మా విముక్తిని కలగచేయగలిగిన మాటలు, వైకుంఠానికి తీసుకెళ్ళగలిగినటువంటి మాటలు ప్రభువా మేము విని గ్రహించుకునే వారంగా చేయండి. అలవాటు భక్తి, ఆచార భక్తి మాలో నుంచి తీసివేయండి ప్రభువా. నాయన భారపూర్తమైన ప్రార్థన నీ మాటలు హృదయంలో భద్రపరుచుకొని నెవరవేసుకునే కృప మాకందరికీ దయచేయండి. నీ కుమారుడు నిలబడి చెప్పుచుండగా ఆయన సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి. మేము అందరము వినే మనసు, గ్రహించే మనసు మాకందరికీ దయచేయండి. మీ ఆత్మ మా మధ్యన ఉంచి నడిపించి నిద్రాత్మ, అలరాత్మ, శేఖర శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శేఖర శక్తులు బంధించమని యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం వెనంగా పెట్టినది మరలా దేవుడు ప్రభు కృపను బట్టి మంచిగా నడిపించాడు. అయితే కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం తెలుసుకుందాం. పైకెక్కాను మీకు పాసిబుల్గా పైకెక్కే. ఒకనొక సమయంలో ప్రభు యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన యొక్క శిష్యులను అందరూ వచ్చి, అయ్యా నువ్వు మరలా వస్తానంటున్నావు, ఆ యొక్క దినాలు మరి ఎలా ఉంటాయి, ఏం చేస్తున్నారు, మరి మేము ఎలా ఉండాలి, మరి మీ దినాలు ఎలా ఉంటాయి, నువ్వు వచ్చే సమయంలో మనుషులు ఎట్లా ఉంటారో గురించి మాకు చెప్తే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మేము త్వరగా వస్తాం అంటున్నావు, మరి ఎప్పుడు వస్తావు, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అని కూడా చెప్తే మేము కొంచెం జాగ్రత్తగా ఉండి మేము ఉంటామన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ యొక్క మాట మనం చదువుకున్నాము. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. 26, 27 వచనంలో 2 వచనం చదువుకుందాము. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పిల్లాడుచు, పెళ్లికి పడుచు ఉండదు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశారు. చాలా ప్రభు ఏమంటున్నాడంటే, నేను చీకటి దినాలు నోవాహు దినముల వారాగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు నోవాహు అన్నటువంటి వేడ గురించి ప్రభు ఎందుకని ఇక్కడ చక్కగా అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా జ్ఞాపకం చేయమంటే, నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మీరు మరలా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి లేఖనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని చూసుకోండి, ఎట్లా ఉంటుంది నోవాహు దినాలు అన్నప్పుడు మనుషులందరూ కూడా ఆ యొక్క శిష్యులు సైతం కూడా ఒకసారిగా ఉలికిపడ్డారు. ఎందుకనంటే నోవాహు రోజులు ఎట్లా ఉంటుంది అంటే, ఎవరికి కూడా దేవుడి మీద ధ్యాస లేదు, ఎవరికి కూడా వాడి యొక్క ఆత్మ మీద వాడికి ధ్యాస లేదు. ఏమంట ఇక్కడ చక్కగా రాయబడింది కదా, ఎట్లా ఉన్నారంటే మనుషులు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి పడచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అట్లా ఉంటున్నారు. మనం గమనించుకున్నట్లయితే నోవాహు ఇటువంటి వాడు. మరి నోవాహు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడేటువంటి మాట, ఆయా తరంలో నిందారహితుడిగా అతను బ్రతుకుతున్నాడు. మరి మామూలుగా అనుకున్నాం మరి నోవాహుకి కుటుంబం లేదా, నోవాహు పని చేసుకోలేదా, నోవాహు పిల్లల్ని కనలేదా, నోవాహు ఆ పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడం లేదా, అందరిని వదిలేసేమన్నా దేవుడా అని చెప్పేసి ఆయన దగ్గరికి నిండిపోయాడా? కానీ కాదు. నోవాహుకు చక్కటి కుటుంబం ఉంది. నోవాహు కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు. పేర్లు షేము, హాము,
యాపేతు అన్నటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిని పోషించుకోవడం దగ్గర నుంచి వారికి పెళ్లి చేయడం కానీ ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో ఒక మనిషి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా నోవాహుకి కూడా ఉంటున్నాయి. ఏముంటుంది? పొద్దున్న లేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, తన యొక్క పిల్లలని పోషించుకుంటున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు. కానీ అందరిలాగా అతడు ఉండట్లేదు అంట. అందరిలాగా అతడు ఉండట్లా. అందరూ ఎట్లా ఉంటున్నారు, ఇతడు ఎట్లా ఉంటున్నాడు. మరి చూసుకున్నట్లయితే అతడు అతని యొక్క తరంలో నిందారహితుడుగా ఉంటున్నాడు. ఏమిటి నిందారహితుడుగా ఉండటం? మనుషులు అనుకుంటున్నారు మేము చేసేటువంటి మంచి పనుల వల్ల మామూలుగానే క్రైస్తవేతరులకి అసలు ప్రభు సంబంధం లేకుండా అనేక మంది సోషల్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు బయట కూడా. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనుకునేటువంటి విషయం ఏంటంటే, రీసెంట్గా కూడా ఫేస్బుక్ నిర్మించినటువంటి ఫేస్బుక్ యొక్క ఫౌండర్ కుర్రోజు చెప్పగలుగుతారేమో ఎవరో మరి ఆయన పేరు ఏంటండి? ఫేస్బుక్ ఫౌండర్ అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో ఆయన యొక్క హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఆయన పేరు ఏమిటంటే మార్టిన్ లూథర్ సంథింగ్ ఏదో ఉండింది, మార్టిన్ అని వస్తుంది. ఆయన ఏం చేశారంటే రీసెంట్గా ఆయన ఒక పాప పుట్టినప్పుడు ఫేస్బుక్ మీద ఉన్నటువంటి 99% షేర్లని తీసుకొచ్చి జనాలకు దానం ఇచ్చారు. ఎందుకని చెప్తున్నామంటే 99% దానం ఇచ్చినంత మాత్రాన అతడు పరలోకం వెళ్ళడం. లేదంటే మనకు ఉన్నటువంటి ఆస్తిలో మొత్తం తీసి దానధర్మాలు చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేదు. మనిషి యొక్క నీతి క్రియలు ఎట్లా ఉన్నాయంట? మురికి పేలికల్లాగా ఉన్నాయంట. అసలు చక్కటి మాట రాయడం ఉంటుంది ఆ మాట. మురికి గుడ్డలాగా అలా దేవుడు. మురికి గుడ్డ కనీసం మసిగుడ్డగా వాడుకోవచ్చు. మురిగుడ్డ ఏముంది తీసుకొచ్చుకొని మసిగుడ్డ కన్నా వాడుకోవచ్చు. అసలు పేలికలు ఏం చేస్తాం? ఆ పేలికలు తీసి డస్ట్బిన్ వేయడం తప్పిస్తే దేనికి మంచి అటువంటి స్థాయిలో మనిషి ఉంటున్నాడంట. మనుషులు ఏమనుకుంటున్నారంటే మేమేదో మంచి పనులు చేస్తున్నాము, ఈ మంచి పనులు మమ్మల్ని స్వర్గానికి చేస్తే మనిషి అనుకుంటున్నాడు. నువ్వు చేసేటువంటి మంచి పనుల వల్ల, నువ్వు చేసేటువంటి గొప్ప కార్యాల వల్ల ఆ యొక్క స్వర్గంలో చేరగలిగితే ఇంకేముంది? అసలు దేవుడు అవసరం లేదు కదా మనిషికి. కానీ ఉచితమైనటువంటి కృపతో, ఉచితమైనటువంటి దయతో, ఉచితమైనటువంటి ఆయన యొక్క కృప మనుషుల మీద కుమ్మరించి ఆయన ఇచ్చేటువంటి ఆఫర్ ఏమిటంటే, మీరు నా ఏం విశ్వాసం ఉంచండి, నేను స్థలంలో మిమ్మల్ని చేరుస్తాను. ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రాకడ యొక్క విషయాలని మేము తెలియపరుస్తున్నాం. నేను కానీ మా యొక్క సంఘస్థులు కానీ మా యొక్క నాతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్ కానీ అందరూ కూడా రాకడ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి, రాకడ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది. నోవాహు గుర్తుపెట్టుకోండి, ఎట్లా ఉన్నాడు నోవాహు? తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, పిల్లల్ని పోషించుకుంటున్నాడు, కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ ఒకడు మాత్రం మర్చిపోలేదు నోవాహు. మిగిలిన అంతా కూడా మర్చిపోయింది. నోవాహు మర్చిపోయింది ఏమిటంటే, మనం సృష్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. సృష్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి మనం కొంచెం కృతజ్ఞతగా బ్రతకాలి. దాన్ని ఏమన్నారంటే భక్తి అన్నారు. భక్తి అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో భక్తి అంటే ఏమో తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయలు కొడితేనే భక్తి లేదు, తీసుకెళ్ళి సంద వేస్తేనే భక్తి లేదు, ఒక కండే తీసుకెళ్ళి వేస్తేనే భక్తి, కాలినాడ గుడివాళ్ళ నుంచి విడిజవాడ దాకా నడుచుకుంటే వెళ్ళి అక్కడ మునుపు సమర్పిస్తేనే భక్తి అనుకుంటున్నారు. కానీ కాదు, భక్తి అన్నటువంటి పదానికి నిర్వచనం తెలియక మనిషి అట్లా అయిపోతున్నాడు. ఏమిటి భక్తి యొక్క అర్థం? భక్తి అన్నటువంటి మాటకి నిర్వచనం ఏమిటి? దానికి అర్థం ఏమిటంటే కృతజ్ఞత. దేవుడికి కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఎవరు? ఈ యొక్క నోవాహు. మనం చదువుకుంటున్నాం కదా, ఈ నోవాహు ఎట్లా ఉంటున్నాడంటే దేవుడికి కృతజ్ఞతగా ఉంటున్నాడు. దావీదు కూడా ఒక చోట రాస్తాడు, నా ప్రాణమా తిను తాను స్తుతించుము, కానీ యెహోవాని మాత్రం మర్చిపో. ఆయన చేసినటువంటి మేలులలో దేనిని కూడా మర్చిపోవద్దు. ఇంకొకటి ఉన్నాడంట, ప్రభు వారు చెప్తారు, ఇంకొక ధనవంతుడు ఎట్లా ఉన్నాడంట, నా ప్రాణమా తినుము. ఈ రెండు వర్డ్స్ కూడా ఒకటే, రెండు వర్డ్స్ కూడా ఒకటే. కానీ ఇక్కడ ఒక చిన్న మేలు ఏమిటది? కానీ దేవుడు మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఇప్పుడు సుమారు
ప్రభు కనిపించి, అయ్యా నువ్వు ఒక ఓడ తయారు చేసుకో, ఓడ తయారు చేసుకుంటే నువ్వు నీ కుటుంబం నీతో పాటు ఎవరు వస్తే వాడు, మీరు అందరూ కూడా ఇలా ఓడలో ఉండండి, ఆ ఓడలో ఉండండి. ఓడలో ఉంటే మరి నేను వచ్చేటువంటి రోజుల్లో గొప్ప జలప్రళయం ఒకటి వస్తుంది, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పినప్పుడు నోవాహు వెళ్ళి సుమారు 120 సంవత్సరాలు అక్కడ ప్రకటించాడంట. ఎలాగా 120 సంవత్సరములు చాటిను నోవాహు దేవుని మాటలు, 120 సంవత్సరములు చాటిను నోవాహు దేవుని మాటలు, పాటింపగ ప్రభు మాటలు వారలు, పాటింపగ ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీగిరి, నీటిలో మునిగిరి పాఠము నీగిరి, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 120 సంవత్సరాలు బాబు అసలు చుట్టాలు ఎవరు లేరా ఆ ప్రాంతంలో, అసలు బంధుమిత్రులు ఎవరు లేరా, స్నేహితులు లేరా, అతని యొక్క పిల్లతండ్రులు లేరా, లేదంటే చిన్న చిన్న అతని యొక్క అన్నదమ్ములు లేరా, ఎవరా అందరూ ఉంటారు కదా. అందరి దగ్గరికి వెళ్ళి కూడా ఒకటే మాట, ఏమిటా మాట అంటే, అయ్యా మీరు మారు మనసు పొందండి, ఇదిగో రండి, యొక్క నోవా యొక్క ఓడను తయారు చేయమన్నాడు దేవుడు. ఈ ఓడలో ఎవరైతే ఎక్కితే వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తారన్నాడు. అన్నప్పుడు నోవాహును చూసి అనేక మంది నవ్వుంటారు. ఏం చెందిగా ఇక గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటే అప్పటి వరకు కూడా ఆకాశం తెరవలేదు, ఇప్పుడు కూడా వాన కురవలేదు. ఇక్కడ వాన వస్తుందని చెప్తుంటే అందరూ కూడా నవ్వారంట. ఏంటి ఏంటో మాట్లాడేది నువ్వు, ఆకాశం నుంచి చెరుకులు రావయ్యా, అప్పటి వరకు కూడా మంచే వస్తుందంట, మంచే బిందువు రాగా పడతా ఉండింది, అప్పటి వరకు వర్షం రాగా. అయితే అప్పుడు చూసినప్పుడు ఏమనుకున్నారంటే వర్షం ఏంటి, అక్కడ నుంచి పట్టడం ఏంటి, నీళ్లు పడతాయా మీద నుంచి, అయ్యో కాడ అంత వస్తాయా అన్నప్పుడు అక్కడ చాలా ప్రదైపట్టి 120 సంవత్సరాలు మనిషి పరిచయం చేసినప్పటికీ కూడా ఎంతమంది రక్షింపబడ్డారు? వారి కుటుంబం ఒక్కటే రక్షణ. అటువంటి రోజుల్లో ఈ యొక్క మనుషులు ఇప్పుడు బ్రతుకుతున్నారు. ఏమిటి అప్పట్లో కూడా మనిషికి ఏమిటంటే తెల్లారేసిన దగ్గర నుంచి ఏం తిందాం, మనిషి పొడుగునేటప్పుడే ఆలోచిస్తాడంట, రేపు పొద్దున ఏం తిందామని. పొడుగునేటప్పుడే భర్తలు భార్యలు అడుగుతారు, మరి పిండి రూపాయవా, పొద్దునకి ఇడ్లీలు ఉన్నాయా, లేదంటే దోశ వేస్తున్నావా, రేపు పొద్దున టిఫిన్ ఏంటి అని ఎప్పటి నుంచి నైట్ కొనుక్కునేటప్పుడే ఆలోచన తెల్లారి గురించి. అట్లే భర్తలు కూడా భార్యను అడిగితే ఏంటిది, భార్య కూడా మరి ఏంటయ్యా మరి రేపు పొద్దున ఏంటి పరిస్థితి, మనకి మరి ఇంట్లో ఈ లేవు ఏం తీసుకోవడం, రేపు గురించి ఎంత ఆలోచిస్తున్నాం మనం. శరీరానుసారంగా బ్రతికేటువంటి మనుషులకి రేపు గురించి ఎంత చింత ఉంది. మరి రేపు ప్రభు వస్తే నీకు ఆత్మ అక్కడికి వెళ్తుందా లేదా, దాని మీద ఉన్న చింత ఉందా, ఆత్మ మీద ఉన్న చింత ఉందా? ఒక మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మచింతన అవసరం. భారతదేశంలో ఉన్నటువంటి మన మనుషులకి చాలా వరకు పురాణ కాలంలో ఆత్మ చింతన చాలా ఉండేదంట. ఆత్మచింతన అనగానే ఏదో అనుకోమాకండి, ఆత్మ మీద ధ్యాస, ఆత్మ మీద ధ్యాస కాస్త మనుషులు తీసుకొచ్చి ఆత్మ మీద ధ్యాస తీసేసి శరీరం మీద ధ్యాస పెట్టి శ్వాస మీద ధ్యాస మీరు వచ్చినాతో యోగా చేయండి, మీరు ఎలాకాలం బతుకుతారని చెప్తా ఉంటే మనుషులు పిచ్చోలాగా కొన్ని వందల డబ్బులు తాగేసుకున్నాడు దగ్గరికి వెళ్ళి యోగాలు నేర్చుకొని ఆ యోగా మాస్టరే ఆవేశించినప్పుడు పోతున్నాడు. విషయం ఏంటంటే ఆ యోగా నేర్పించేవాడే 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడవుడు దేనికి మనిషి అనుకుంటాడు కదా, నేను 60 సంవత్సరాలు వచ్చినా సరే 20 సంవత్సరాలుగా ఉండాలనుకుంటాడు కదమ్మా. అందరూ కూడా అదే అనుకుంటారు. ఎట్లాగా 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నేను 20 సంవత్సరాల లాగే ఎగరాలి, 20 సంవత్సరాలు లాగే బతకాలి, ఇంకా కనీసం ఇంకో 20 సంవత్సరాలు బతకపోతే ఎట్లాగా అనుకుంటూ ఉంటాడు. దేవుడి యొక్క కృప లేకపోతే 60లో కూడా చేరరు మనుషులు. 60లో దాటిన తర్వాత సంగతి తర్వాత
జాగ్రత్త. ఇప్పుడు ఎంతో మంది శ్వాస మీద ధ్యాస పెట్టుకొని పరుగులు పెడుతున్నారు కదా, వాళ్ళు తెల్లారి దగ్గర నుంచి కూడా అటు ఇటు పరిగెడుతున్నాయి. దేనికి? ఆ డాక్టర్ చూస్తాడేమో, ఈ డాక్టర్ చూస్తాడేమో, బాగా ఇటు చూస్తాడేమో, ఆడు చూస్తాడేమో. దేని గురించి ఒక విషయాలు రాత్రికాల సమయంలో నీ మధ్య నేను పంచుకుంటున్నానంటే, ఆత్మ మీద ధ్యాస పెట్టండి. దేని మీద? శరీరం మీద ధ్యాస చేసి ఆత్మ మీద ధ్యాస పెట్టండి. నోవాహు ఆ యొక్క సమయాల్లోనే అతని కుటుంబాన్ని రక్షించుకుందామా, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని ఎట్లా రక్షించుకుందామా అని అనుకున్నాడు. మనుషులందరూ కూడా తింటూ తాగుచూ వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకున్నప్పటికీ కూడా నోవాహు ఎంత కంట్రోల్గా ఉంటాడు. నాకు అనిపిస్తుంది, నేను కూడా సుమారు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెళ్లి చేసుకుని నాకు కూడా చాలా కంట్రోల్గా, అసలు ఎంతో ఇంకొక మాట తెచ్చుకోకూడదు. నా తల్లిదండ్రులు అన్న వాళ్ళకు ఒక మాట కూడా తేకూడదు. అదే ఇక్కడ నేను ఇంకా రోడ్డు మీద అక్కడ ఎంత మాట్లాడుకుంటుంటే నా ఫ్రెండ్స్ వచ్చి గవక్కున వాటేసుకుంటే ఎలా ఉన్నారా అని మాట్లాడితే నేను ఎవడో అంటే చూసి వెళ్ళిపోయాడు మా నాన్నగారు పక్కన ఉంటే. ఎందుకంటే ఏమో ఆయన ముందు మాట్లాడితే ఆయన అంటాడేమో, ఎందుకని ఎంత జాగ్రత్త? శరీరానుసారం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మరి ఆత్మానుసారంగా ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మమైన పొద్దున ప్రభు యొక్క రాకలో మనం నోవాహు కుటుంబంలాగా బతుకు పట్టగలుగుతున్నామా, లేదంటే చక్కగా ఈ మనుషులాగానే ఇక్కడే తిని తాగి ఇంకా పెళ్లి చేస్తున్నారంటే ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు మనుషులు చూడండి, ఇంకా సుమారు నోవాహు రోజులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి రోజులు కూడా అట్లాగే ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. ఎట్లాగంట తింటున్నారు తాగుతున్నారంట. మరి తిని తాగుతా ఉన్నప్పుడు ఈ మనుషులు మరి చూడండి, తెల్లారు లెగిస్తే మనిషి యొక్క ధ్యాస అంతా కూడా దేనికంటే తినడం కోసం, తాగడం కోసం. ఒక్కొక్కడు ఇంకా ఏమవుతుందంటే అవర్స్ ఇంకా ఎక్కువ అవర్స్ కూడా ఓటీలు చేసి, అంటే ఓవర్ టైంలు కూడా చేసి సంపాదిస్తున్నారు. మనిషి దేనికి? శుభ్రంగా బతికేదానికి, తినడం కోసం, తాగడం కోసం, ధరించుకోవడం కోసం దీనికంత భయపడుతున్నారు. అసలు నిజమైనటువంటి దేవుడు నీకు ఉన్నాడో, నువ్వు నమ్ముకున్నటువంటి ఈ దేవుడు నిజమైనటువంటి వాడు కాదో అసలు నాకు తెలుసుకుంటున్నావా? లేదంటే ఓన్లీ ఉనికినే ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం, దేవుడి దగ్గర ఎవడో ఒకడు ఉండాలి కదా దేవుడు అన్నవాడు మనకి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తున్నావా? లేదంటే నిజంగా ఆత్మ అంత ధ్యాస పెట్టుకుని ఉంటున్నావా? ఇంకా ఎక్కడ ఉంటున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారంట. ఇప్పుడు చూడండి, ఒకటి ఈ పెళ్లి చేస్తే ఒకటి పెళ్లికి 6 లక్షలు ఖర్చు పెడితే ఇంకోటి పెళ్లికి ఏమో 10 లక్షలు ఖర్చు పెట్టినటువంటి స్థానంలోకి వచ్చాం మనం. ఏంటంటే గొప్పలు, ఇది గొప్ప అనుకుంటే ఇంకొకటి ఎంతకన్నా గొప్ప, మేము గొప్ప అనుకుంటే మేము గొప్ప అని చెప్పి గొప్పలు పోయినటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మనం కనుక ఉంటున్నటువంటి మనము కానీ, వింటున్నటువంటి బయట ఎవరైనా వింటుంటే వాళ్ళు కానీ ప్రభువు మీద ధ్యాస లేకుండా ఉంటే నోవాహు కుటుంబాలను ఎప్పుడు రక్షింపబడిందా? ఒకసారి ఆలోచించండి. ఒకనొక సమయంలో మరి దాన్ని ఏమంటారంటే సైంటిఫికల్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఏంటి? వీళ్ళకి జలప్రలయం వచ్చిందని సైంటిఫికల్గా కూడా ఒక ప్రూవ్ అయింది. దాన్ని ఏమంటారంటే సిఈ అంటారు. ఈ మధ్య కాలంలో ఎవరు వాడినప్పటికీ కూడా సిఈ అనే పదం వాడుతున్నారు. సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం. దానికి కామన్ ఎరా అంటే ఒక జలప్రలయం ఒకనొక సమయంలో వచ్చి అందరినీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒక కుటుంబం మాత్రమే రక్షించబడింది. అదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నోవాహు కుటుంబం. ఈ కుటుంబం లాగా ఇదిగో ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు రేపు పొద్దున మరి టికెట్ కొనుక్కున్నారా ఈ నోవలో ఎక్కడానికి? ఈ నోవలో నోవాహు కూడా ఎక్కారు. వాళ్ళు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళు తీసుకున్న టికెట్ ఏంటి? ప్రభు యొక్క ఆజ్ఞానుసారం, ప్రభు యొక్క చిత్తానుసారం వాళ్ళు ఓడగట్టారు. అదే వాళ్ళకి ఏమైంది? టికెట్ అయింది. మరి ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తపడాలంటే ఆయన ఇచ్చేటువంటి టికెట్ ఏంటిది? బాప్తిస్మం తీసుకుంటున్నారా? మరి మామూలు మనసు అనేది ఉంటుందా? అర్థమవుతుందా? లేదంటే అర్థం కావట్లేదా? అసలు ప్రభు అంటే ఏంటో మీకు తెలుస్తుందా? ప్రభు అంటే ఇటువంటి వాడు ప్రపంచ చరిత్రలో ఎటువంటి పేజీలు ఆయన కోసం లెక్కించబడినాయో అటువంటి వాడు ఇంకొకటి లేడు అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున చెప్పగలుగుతున్నారే. మీరెందుకని ఇంకా ఇట్లాగా చూస్తున్నారు? ఇంకా అంటారు కదా, మరి
తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ప్రభువు దాన్ని నమ్ముకొని ఉంటే, ప్రభువు వారిని ఆనుకొని ఉంటే, ఆయన వచ్చినప్పుడు నోవహు కుటుంబం రక్షింపబడినట్టుగా మన కుటుంబాల్లో రక్షింపబడతాయి. నోవహు కుటుంబంలో ఉన్న చక్కగా అతని భార్య రక్షింపబడింది. అతనికి ఉన్నటువంటి 3 కుమారులు, 3 కోడలు కూడా రక్షింపబడినట్టుగా మన తారాలాగా ఉంటుంది ఈ రోజున. మరి అటువంటి కుటుంబాలాగా మనం రక్షింపబడడం సరే, మన ఇళ్లలో ఉన్నటువంటి కుమారుడు కానీ, కుమార్తెలు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఆ యొక్క పిల్లలు కానీ, పిల్లలు కానీ, మరి వాళ్ళు కూడా రక్షింపబడ్డారా? మరి పొద్దున ఒకదాన్ని నిలిస్తే బాగుంటుందా, లేదంటే అందరం తీసుకొని కుటుంబం యావత్తు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉంటే బాగుంటుందా? ఇంకా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మనం సిద్ధపడగలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంటుంది. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, పూత వేస్తుందిరా కడపుల ధ్వనిలాగా, ఇది యేసుక్రీస్తుని 2వ రాకడ, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా, ఇది యేసుక్రీస్తుని 2వ రాకడ, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలే భూకంపాలు. రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలే భూకంపాలు. రాజ్యం మీదికి రాజ్యము లేచును, జనము మీదకి జనము లేచును, రాజ్యం మీదికి రాజ్యము లేచును, జనము మీదకి జనము లేచును. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, పూత వేస్తోందిరా కడపుల ధ్వనిలాగా. మరి చూస్తున్నారు కదా, ఇన్ని కరువులు, ఇన్ని కాటకాలు, ఇన్ని భూకంపాలు, ఇవన్నీ కూడా చక్కగా ఆయన అంటాడు కదా ఒక సమయంలో కూడా, మీరు కలవరపడమాకంటే నేను ముందుగానే సమస్తంలో కూడా మీకు తెలియపరిచాను. ఇవన్నీ కూడా మనకి అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళను ఇక్కడే కాదు బయట ఎక్కడైనా వింటున్నప్పుడు కూడా ఒకటే విషయం, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన ఉండేటువంటి స్థలాలకు నేను తీసుకెళ్ళగలుగుతాడా లేదా? ఎవరైనా తీసుకెళ్ళడానికి ముందు ఏమైనా రుజువు ఉందా? కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను చెప్తున్నటువంటి ఈ యేసు వెళ్ళాడు, ఆయన ఉండేటువంటి స్థలంలో నన్ను కూడా తీసుకెళ్తానని, మా అన్నని కూడా తీసుకెళ్తారని చెప్పి ప్రూఫ్ ఉంది, రుజువు ఉంది. ఆయన రుజువు బైబిల్ గ్రంథం చదివి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆయనతో ఉండి ఆయన ఉండేటువంటి లోకంలో మనం ఉండాలని కోరుకుంటూ మన మంచి సెలవు తీసుకుంటూ అందరికీ కూడా ఉండాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మరి నిజమే ఇప్పటివరకు ఒక దేవుడి యొక్క రాకడంతా మనం అశ్రద్ధ చేసుకుంటే చివరి కాదు ఇదే అనుకోండి, చివరి పిలుపు ఇదే అనుకోండి. ప్రభు పిలుస్తున్నాడు ఆయన యొక్క సన్నిధికి రమ్మని, ఆయన యొక్క సంఘంలో చేర్చబడమని. ఎందుకనగా రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు సంఘం మాత్రం ఎత్తబడుతుంది. నువ్వు బయట ఉంటే బయట ఉన్నట్టుగానే ఉండిపోతావు. సంఘంలో చేర్చబడితే సంఘం ఎత్తబడుతుంది. రేపొద్దున ఈ సంఘమే ఎత్తబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క సంఘమైనటువంటి ఈ యొక్క సంఘమే ఎత్తబడుతుంది. కాబట్టి మరి సంఘంలో చేర్చబడ్డావా, ఇంకా బయటపడేలాగే బయటపడి తిరుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, మరలా మమ్మల్ని మేలుకొలుపుతున్న దాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ యొక్క అంత్యకాలంలో ప్రభు మనుషులు ఎట్లా ఉంటారో మీరు మాకు తెలియజేశారు. సమస్తము ముందుగానే తెలియజేశాను అని చక్కటి వాక్యం మీరు మాకు దయచేశారు. నీకే వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ విధంగా చెప్పినటువంటి వాడు లేడు ప్రభువా. ఈ విధంగా మనుషులకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చినటువంటి వాడే లేడు ప్రభువా. నాయన, గొప్పవాడి, నువ్వే ఉన్నతుడు, ఉత్తమమైనటువంటి వాడు, ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకే వెళ్ళేసుకోవాలి. నాయన, వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన,
రక్షింపబడడానికి సహాయం దయచేయండి. ఒకసారి నా తండ్రి ఆత్మ పరిశ్రమ చేసుకోవడానికి సహాయం దయచేయండి. వారు ఎవరికి మొక్కుతున్నారో, వారు ఎవరికి పూజ చేస్తున్నారో, వారు ఎవరికి నిజముగా తండ్రి వారి యొక్క హృదయం సమర్పిస్తున్నారు, ఆ యొక్క బొమ్మలు, ఆ యొక్క దేవుళ్ళు నాయన నిజమైనటువంటి వారా నాయన లేదంటే గుడ్డి వారాన్ని తెలుసుకున్నటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభు ఊరికి వచ్చిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేస్తారు. దూరాప్రాంతం నుంచి మమ్మల్ని కూడా నడిపించినందుకు నీకే స్తోత్రాలు. ప్రభు అనేక పర్యాయాలు ప్రభు మాకు ఈ యొక్క అవకాశం దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు. నాయన రాత్రికాల సమయంలో మా యొక్క హృదయం మా యొక్క మేము ఒకసారి మా తండ్రి నాయన పురుగొట్టుకొని మేము నిజంగా సిద్ధంగా ఉన్నామా లేదంటే ఊరికినే కాలయాపన చేస్తున్నామా అన్నటువంటి గొప్ప విషయాన్ని మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీకే చూస్తూ ఇంకా ఎవరైతే అంటారు ఇంకా రక్షణను పొందుకోలేదు, బాప్తిస్మం అన్నటువంటి స్నానం ఎవరైతే చేయలేదో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. వారి యొక్క హృదయం కట్టండి, వారి యొక్క మనసును మార్చండి నాయన, వారికి నా తండ్రి పురుగొల్పండి, వారిని ఆకర్షించండి ప్రభుని కృపను దయచేసి నా యొక్క రాజ్యంలో ఎక్కబడినటువంటి సంఘంలో వారు కూడా ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరం ఉండటం మీరు ఇచ్చినటువంటి గొప్ప అధికత బట్టి నీకే అవన్నీ స్తోత్రం జీవించుకుంటూ నాయన ఆయుగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. లెక్కశాన్ని భద్రపరుస్తున్నాను మీకు స్తోత్రం చెల్లించుకుంటూ సంఘం యావత్తును ప్రభు మీ కృపణ చేతులకు అప్పగిస్తూ నాయన రేపు ఉదయకరమైనటువంటి సాయం నాయన ఆదివారం సమయం మమ్మల్ని ఆయత్తపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దాం. చేయండి అమ్మా, మీరు చేయండి, ప్రార్థించండి.